దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని పేరిట ఈ రాత్రికాల సమయంలో ఒక వీడియో వింటున్నటువంటి వారందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి రోజున ఒక చిన్న వాక్యాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయంలో కొద్ది క్షణంలోనే ఈ మాటని ముగిస్తాను. దయచేసి ఈ వీడియో వీక్షిస్తున్న వారందరికీ ప్రభు పేరిట నా ప్రత్యేకమైన వందనాలు. మరి సమయంలో ఒక చిన్న వయసు నుంచి దేవుని వాక్యం ఎందుకని అవసరం? చిన్నప్పటి నుంచి సండే స్కూల్ దగ్గర నుంచి ఎందుకని దేవుని వాక్యం మనకు అవసరమై ఉంది అని అంటే, ఒక చిన్న ఉదాహరణ. ఒక అబ్బాయి తన చిన్న వయసులో చాలా చక్కగా దేవుని వాక్యాన్ని వినేవాడు. ఎంతో చక్కగా వాటిని కంఠపాఠం చేసి చక్కగా నేర్చుకొని సండే స్కూల్లోనే కాకుండా తన ఇంట్లో కూడా అవలంబించుకుంటూ బ్రతికేవాడు. ఇలా తన చదువుకున్న చదువులంతట్లో కూడా తన 13వ ఏట వచ్చేదాకా తన జీవితం చాలా దేవునికి దగ్గరగా మార్చబడింది. తర్వాత 11వ సంవత్సరం నుంచి తన జీవితంలో లేనిపోని అటువంటి ఆలోచనలు ప్రారంభమైపోయాయి. మరి తన జీవితం ఎలాగా ఆ ఆలోచనల మధ్యలో నలిగిపోవడం ప్రారంభించాడు. కొన్నిటికి లోపలిపోతున్నాడు, కొన్నిటిని జయించలేకపోతున్నాడు. కొంత శ్రమకి, ఆవేదనకి, అబద్ధానికి జీవితంలో అయిపోతూ ఉంది. ఎందుకంటే 13వ సంవత్సరం నుంచే ఇది ఎందుకని ప్రారంభమైందంటే, తన జీవితంలో యవన ప్రాయంలోకి అడుగుపెట్టాడు. అంటే టీనేజ్ ప్రారంభమైపోయింది. ఈ టీనేజ్ ఎప్పుడైతే ప్రారంభమైపోయిందో తన జీవితంలో నుంచి సాతాను మెల్లగా దేవుని వాక్యాన్ని డైవర్ట్ చేయడం ప్రారంభించాడు. లోకంలో ఉండేటువంటి అలవాట్ల వైపు, లోకంలో ఉండేటువంటి ఆశల వైపు, అప్పటి వరకు చూసిన వాటికంటే అవి చూపులకు రమ్యంగా మార్చబడడం. అలాగా తన జీవితం 19వ సంవత్సరం వరకు ఇలా లోకం మధ్యలో కొట్టుమిట్లాడుతాడు. ఇక మొత్తానికి తన నిర్ణయం ఏమిటైందంటే, దేవుని వాక్యం ఇప్పుడు తనలో పూర్తిగా వెళ్ళిపోయింది. ఒకప్పుడు చిన్న వయసులో ఉన్నప్పుడు సండే స్కూల్కి వెళ్తూ దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ, కుటుంబంలో అలవర్చుకుంటూ, చదువులో అలవర్చుకుంటూ తన జీవితంలో వాక్యాన్ని ఒక కంట్ల పాఠంగా నేర్చుకున్నాడు. ఎప్పుడైతే ఈ కంఠస్థం చేసినటువంటి వాక్యాల్ని అప్పుడప్పుడు నేర్చుకున్నాడు, అప్పుడప్పుడు వాడుకున్నాడు, కానీ నిరంతరం వాటిని వాడలేకపోయాడు. అయితే తన జీవితంలో ఎదురైన చివరి ఘట్టం, తన 19వ ఏట వచ్చేసింది. ఇక ఆ సమయంలో తన నిర్ణయం ఒకటి వచ్చింది. ఎందుకంటే అప్పటికే తన జీవితం ఎంతో వేసారిపోయింది, ఎంతో నలిగిపోయాడు. ఇక తను అనుకున్నాడు, నేను ఈ శ్రమల మధ్య నుంచి బయటికి రాలేను, నేను ఈ పాప ఉచ్చుల నుంచి బయటికి రాలేను, నేను నా జీవితంలో ఇకెన్నడే కానీ నేను బాగుపడలేను అనేటువంటి ఒక నిర్ణయం తనకు రావడం జరిగింది. ఇక ఆ పరిస్థితిలో అతను అనుకున్నాడు ఒకే ఒక నిర్ణయం, ఏమిటంటే నాకు ఇక చావే శరణం, ఇక నాకు చనిపోవడం తప్ప వేరొక మార్గం లేదనుకున్నాడు తన జీవితంలో. అనుకున్నటువంటి అతను ఇక మొత్తానికి ఒక తాడు తీసుకొని ఒక పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళి తన ఇక మెడకి చుట్టుకొని ఆ చెట్టుకు ఒకవైపు కట్టేసి కిందకి దూకేస్తే ఇక నేను అంతటితో చనిపోతానని తన నిర్ణయం చేసుకొని, ఇక అప్పటికైనా తన జీవితం ఏదైనా ఒక ఆలోచన వస్తుందంటే అది కూడా రావట్లేదు. చూడండి, వాక్యం అనేది చాలా విలువైంది. ఈ రోజున తల్లిదండ్రులైన వారు ఈ బిడ్డలకి వాక్యం ఎందుకు నేర్పించాలి? ఎందుకంటే దైవ సేవకులు చెప్తున్న వాక్యానికి ఈ రోజున ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వట్లేదు లోకం అని మనం గమనిస్తే, ఇర్మియా గ్రంథంలో ఒక మాట అంటాడు, 25వ అధ్యాయం 2వ వచనంలో, దేవుడు తన వాక్కును ప్రకటించాలనేదే ఆయన యొక్క ఉద్దేశమైంది. ఎందుకని ప్రకటించాలనుకుంటున్నారంటే, ఆయన దేవోక్తి లేని వల్ల ప్రజలు కట్టు లేకుండా తిరుగుతారట. దేవోక్తి లేకపోతే ప్రజలు కట్టు లేకుండా తిరుగుతారు. అందుకని దేవుడు పదే పదే తన వాక్కును పంపించాలని కోరుకుంటున్నాడు. ఇక ఆ సమయంలో తన జీవితంలో జరిగింది ఏంటంటే, ఇక ఆ ఉరి తాడు కట్టుకున్నటువంటి తన జీవితంలో దేవుని వాక్యాన్ని నేర్చుకున్న ఒక ఆలోచన తనలో కలుగుతుంది.
ఆలోచన అంటే మ్రాను మీద నుంచి వేలాడే ప్రతివాడు శాపగ్రస్తుని రాయబడింది కదా బైబిల్లో. మ్రాను మీద నుంచి వేలాడే ప్రతివాడు శాపగ్రస్తునట్టు కదా, శాపగ్రస్తులైన వాడు పరలోకానికి వెళ్ళలేడు కదా అని చెప్పేసి ఒక వాక్యం తన మనస్సులో వెలుగుతూ ఉంది. ఇక వెంటనే తన ఆలోచన ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ తాడు తీసేసి దిగి వచ్చేసి ప్రభు నమ్ముకొని రక్షణ పొందుకొని మారు మనసు పొందుకొని పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసాన్ని తీసుకొని తను ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆ రోజు నుంచి మరి ఎక్కువగా ప్రభు వాక్యంలో ఎదగడం ప్రారంభించింది. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఒక మాట. నువ్వు దేవుని వాక్యాన్ని ఈరోజు తోలాడుతున్నావు, చదవలేకపోతున్నావు, చెప్పేది వినలేకపోతున్నావు, వాక్యం చెప్పినప్పుడు నీ మనసుని వాక్యం తిప్పలేకపోతున్నావు. కారణం ఏంటో ఆలోచించి సాతానుకు వెళ్ళి మనసుని డైవర్ట్ చేయాలనుకుంటున్నాడేమో, సాతాను మనసుని తన వైపు లాక్కోవాలని చూస్తున్నాడేమో. దేవుని వాక్యం లేకపోతే, దేవోక్తి లేకపోతే నువ్వు నశించిపోతావు. దేవోక్తి లేకపోతే నువ్వు కట్టు లేకుండా తిరుగుతావు. కట్టు లేకుండా తిరగడం వల్ల దైవ జ్ఞానం నీలో లేకుండా పోతుంది. దైవ జ్ఞానాన్ని కోల్పోవడం వల్ల చివరికి నువ్వు అంధకారంలో పడిపోతావనే సంగతి ఈ రాత్రి నువ్వు గుర్తించాలని ప్రభు పేరిట నీకు మనం చేస్తున్నా. కనుక దేవుని వాక్యం నేర్చుకున్న నీవు ఈ రోజు నుంచి ప్రభు ఈ వాక్యాన్ని నేర్చుకుంటాను, నీ వాక్యాన్ని నా హృదయంలో ధ్యానించుకుంటాను. అందుకే దావీదు ఒక మాట అంటాడు కీర్తనలో, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. చూడండి, అతని జీవితం ఫలవంతంగా మార్చబడుతుంది. అతని జీవితం అతను చేసే ప్రతిదీ కూడా సఫలంగా మార్చబడుతుంది. ఈ రోజున దేవుని వాక్యాన్ని మనసులో ఉంచుకోకపోవడం వల్ల కొన్నిసార్లు తొట్టిపోతున్నావేమో, దేవుని వాక్యాన్ని దగ్గర ఉంచుకోకపోవడం వల్ల కొన్నిసార్లు నీ జీవితాన్ని ఆవేదన చేసుకుంటున్నావేమో. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించుకొని ఈ రోజు నుంచి నీ జీవితాన్ని దేవుని వాక్యం వైపు తిప్పుకోగలిగితే, ప్రభు వాక్యాన్ని నువ్వు వినగలిగితే నా ప్రభు నీకు బంగారు భవిష్యత్తు ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు ఆ బంగారు భవిష్యత్తు ద్వారా నీ జీవితం నానాటికి బ్రద్దలబోతుంది. నీవు అనేకునికి ఆశీర్వాదకరంగానే ఉంటావు, కానీ శాపాస్పదంగా నువ్వు మార్చబడి